ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఆగస్టు 7. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. అనేక మంది ఈ నలుగురు యవనులు చివరి దినమున ఎలాగుందురో అని ఆశ్చర్యపడుచుండిరి. నిర్ణయ సమయము రాగానే వీరు చక్కగా శిక్షణను పొందిన వారే ప్రతి ప్రశ్నకు సరైన జవాబిచ్చిరి. దేవుడు వారికి జ్ఞానమును నిపుణతను అనుగ్రహించెను. దానియేలు కలలను దర్శనములను చక్కగా అర్థం చేసుకొని వాటి భావమును చెప్పగలిగేవాడు. ఈ రీతిగానే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించును. నీ పిలుపుకు తగినట్టుగా వరమును అనుగ్రహించును. నన్ను ఈ రీతిగా చేయము, నన్ను అట్లు చేయము అని ప్రభువుతో మనము చెప్పనక్కర్లేదు. మన భవిష్యత్ పరిచర్య కొరకై మనమందరము ఇప్పుడు తర్ఫీదు నొందుచున్నాము. ఆయనకు విధేయులముగా ఉన్నట్లయినచో చివరి దినములలో అపాయకరమైన సమయములలో మన పిలుపు ఏమిటో గ్రహించగలము. రానయున్న దినములకై ప్రభువు మనలను సిద్ధపరచుచున్నాడన్న విషయమును మనము గ్రహించుట ఎంతో ముఖ్యము. నీవు కూడా దానియేలు వలె జయించువాడవు కావలెనను నిజమైన కోరికతో ప్రభువును అడుగుము. సాతాను కలిగించు శోధనల ద్వారా అపవిత్రుడవు కావద్దు. శత్రువుని ఎదురించుము. దేవుడు నీ జీవితంలో కలుగుచేయు ఏ పరిస్థితినైనను నీ భవిష్యత్ పరిచర్య కొరకై నిన్ను సిద్ధపరచుటకే రానిచ్చినని విశ్వసించుము. ఇటు విశ్వాసము ద్వారా నీవు మెలకువగా ఉండి భవిష్యత్తు కొరకై సిద్ధపడెదవు. ప్రతి పరిస్థితి, జీవితంలోని ప్రతి అడుగు దానియేలు యొక్క హృదయ వాంఛను నెరవేర్చుటకై తోడ్పడెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.